గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన యానిమల్ సల్లార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ 1 అయితే 700 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ రెండు సినిమాలు ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే యానిమల్ కంటే ముందే సలార్ సినిమా స్ట్రీమ్ అయింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో సలార్ మానియా నడుస్తుంది. దీంతో యానిమల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సలార్ యానిమల్ మూవీల ట్విట్టర్ హ్యాండిల్స్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది. అదేంటో చూద్దాం. తాజాగా యానిమల్ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. దీని కింద ఓ ప్రభాస్ ఫ్యాన్ కామెంట్ పెట్టాడు. యానిమల్ ఓఎస్టీ కూడా వచ్చేసింది, సల్లార్ది దింపండ్రా బాబు అంటూ ఓ యూజర్ చేసిన కామెంట్ కి యానిమల్ మూవీ టీం రిప్లై ఇచ్చింది. దయచేసి సల్లార్ టీం ను అడుగు అంటూ వాళ్ళకి ట్యాగ్ చేసింది. దీంతో సల్లార్ టీం ఘాటుగా రిప్లై ఇచ్చింది. వినబడుతుంది, నాకేం చెవుడు అంటూ యానిమల్ మూవీలో ఫేమస్ డైలాగ్ ను రణబీర్ కపూర్ జిఐఎఫ్ తో పోస్ట్ చేసింది. ఇందులోనే యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ క్వశ్చన్ చేసింది. ఇక దీనికి యానిమల్ టీం బదిలిస్తూ రిలీజ్ డేట్ పై హింట్ ఇచ్చింది. ఛాంపియన్ కి త్వరలోనే సెల్యూట్ చేద్దామంటూ జాతీయ జెండా స్టిక్కర్ పెట్టింది. ఇది చూసిన ఫ్యాన్స్ ముందుగా చెప్పినట్లే రిపబ్లిక్ డే కి యానిమల్ ను రిలీజ్ చేస్తున్నట్లు ఫిక్స్ అయిపోయారు. అందుకే జాతీయ జెండా స్టిక్కర్ ను పెట్టారని కామెంట్లు పెడుతున్నారు. నిజానికి యానిమల్ సినిమాను రిపబ్లిక్ డే రోజు స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ అనుకుంది. కానీ మూవీ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన సినీ స్టూడియోస్ 1 యానిమల్ ఓటీటీ విడుదలపై స్టే కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సమస్య పరిష్కరించారని టాక్. కనుక ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 26న యానిమల్ సినిమా స్ట్రీమింగ్ చేస్తారట. నెట్ఫ్లిక్స్ లో ప్రస్తుతం సలార్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కానీ యానిమల్ వచ్చిన తర్వాత గట్టి పోటీ ఇవ్వబోతుంది. మొత్తానికి 2 బంగారు బాతులను పట్టేసింది నెట్ఫ్లిక్స్.